స్టాప్. 18 సార్లు సైరన్ మోగాలి. అప్పుడే ఆడియన్స్ పల్స్ హై వోల్టేజ్ లో కొట్టుకుంటాం. కొట్టుకోవడం ఏంటన్నయ్యా? గిలగిల గిలగిల గింజేసుకుంటది. మీరు చెప్తుంటే నాకే లూజ్ బాంబ్స్ వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత ఏంటన్నయ్యా? ఉయ్ ఉయ్ ఆగింది. ఉయ్ ఉయ్ ఆగింది. కట్ చేస్తే జీపులోంచి దిగిన నాలాంటి డైనమిక్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ తో ఇది కిడ్నాప్ రేపా లేకపోతే మర్డరా 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 అని అడుగుతాడు. నోట్లోంచి మర్డర్ ఒకసారి వస్తా, మిగతాదంతా సరౌండ్ సిస్టమ్ ఎకో. అవునండి, ఎగో చెట్లు వెనక వినబడుతుందన్నయ్యా. ఏంటని ఈ కాన్సెప్ట్? అసలు ఏంటి థియేటర్లో జనాల పరిస్థితి ఏంటనుకోను? పోతారు పోతారు. సీన్ లో డెప్త్ అలాంటిది. రా అన్నయ్య, రా రా. ఎక్కడికి? హైదరాబాద్ వెళ్ళిపోదు, ఇంకెక్కడేం పని నీకు? అక్కడికి వెళ్ళి సూపర్ డైరెక్షన్ చేసుకుందువా? చెయ్యి ఈ మధ్యలో ఏదైనా ఒకటి. ఏటన్నయ్యా డైరెక్టర్ అయిపోదాం అంటారో, మొత్తం వెళ్ళిపోయి సీన్లు చెప్తారో, హైదరాబాద్ వెళ్దామంటే నవ్వుతారేటన్నయ్య. దేనికైనా టైం రావాలి సూరి. పోలీసులు అంత ఈజీ కాదు డైరెక్టర్లు అవడం. మనకేటి తక్కువ అన్నయ్య? కసి ఉంది, టాలెంట్ ఉంది, కథే లేదు. కథ లేదంటే అన్నయ్య. కథ ఉంది కదా అన్నయ్య, ఇప్పుడు రాస్తున్నాం కదా. రేయ్, కథలో వైలెన్స్ క్రైమ్ ఉంటే సరిపో, లవ్ స్టోరీ కూడా కావాలరా. లవ్ స్టోరీ కొరియన్ సినిమాలో ఉన్నాయి కదా, ఎత్తేద్దాం. ఎత్తేయడం వద్దు. మనకి ఏదైనా కావాలనుకుంటే అదే మనం వెతుక్కుంటూ రావాలి. అమ్మని అమ్మ టెరిఫిక్ లైన్. రాయ్ రాయ్ రాయ్, మళ్ళీ మర్చిపోతాం. ఎత్తుకొని మన దగ్గరికి రావాలి. మన దగ్గర రావాలి. ఎస్, నేను కూడా సెక్టర్ 9 లో ఒక వ్యక్తి తాగి గొడవ చేస్తున్నాడని మెసేజ్. ఇమీడియట్ గా ప్రొసీడ్ అవ్వండి. ఈడే అనుకుంటా, వెళ్ళి చూడు. అలాగనే. ఒరే ఇవన్నీ నువ్వే తాగావా, ఎక్కడి నుంచి నేర్కొచ్చావా? సరే తాగిన చాలుగానే ఇంటికి వెళ్ళి లేగు లేగు, దా లేగు. సరే రా. సరేని మళ్ళీ తాగుతాడు. ఒరే సరేని మళ్ళీ తాగుతూ పెట్టారా? సరే రా. ఒరే సరేని వస్తానే చెప్పి మళ్ళీ తాగుతాను బేట్రా. స్టేషన్కి వెళ్ళాలరా. లేగో లేగో. ఏంటిడు? ఒరే సరేని మళ్ళీ తాగేస్తాను బేట్రా. పిచ్చగారు పట్టింది ఏంటి నీకు? సరే అంతను వేసేస్తున్నావు, సరే అంతను వేసేస్తున్నావు. లేగో. రేయ్, ఏంట్రా నీ ప్రాబ్లం? ఏంటి అల్లా పెళ్ళే పక్కడు కొనబెట్ట. పొద్దున్నే పెళ్ళి అంటున్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఇదేదో మనకు పనికొచ్చే కథలా ఉంది. మనం ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అన్నయ్య. వినపడిపోయిందా? ఏంటది ఎత్తుతానువా? తీసుకో. సిగరెట్టా? వీడికి అన్ని అలవాట్లు ఉన్నాయి అన్నయ్య. ఏడు చేద్దామా? ఇంక తీసుకెళ్తావా? వద్దా? నీకంత పెళ్ళి అంటున్నావు, నీదా? అది కాదు సార్, ఫ్రెండ్. ఫ్రెండ్ అన్నో పేడ మొఖం వేసుకుని ఎక్కడ కూకోపోతే ఏం పెళ్లికి వెళ్ళడానికి ఏం మాయ రోగం? కొంత తీసి నీ ఫ్రెండ్ అనుకుంటున్నాను గోక పెట్టే. చచ్చే దాన్ని అడుగుతాడు సార్. ఓహో సర్లేండి సార్. పుల్లు దగ్గర నీకు ఎక్కడట్లేదు. కారులో ఫారెన్ సరుకు ఉంది, అది వేసావనుకో కోమాలోకి వెళ్ళినట్టు పర్మనెంట్ గా పడుకోవచ్చు. చచ్చిపోయినా పర్లేదు సార్, తెచ్చిపోయింది సార్. మీ పుణ్యం ఉంటుంది ప్లీజ్ సార్. ముందు ఏం జరిగిందో చెప్పే. లోపల పోతే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏం తాగినా ఎక్కేస్తుంది. రజనీకాంత్ ఫారెన్ సరుకట లైఫ్ లో మళ్ళీ దొరకదు. నా మాటిని ఏముందో మొత్తం చెప్పి. నా గురించి ఏముంది సార్ చెప్పడానికి? నేను పిచ్చినా కొడుకులు చేశారు కదా, ఆ పిచ్చినా కొడుకుల గురించి అని చెప్పి సారకపోని. వాళ్ళ గురించి అయితే ఉంది సార్. చెప్పు సావు. వాళ్ళ వల్ల కదా ఎలా తయారయ్యాను నేనే. నా నుంచే మొదలు పెడుతున్నారు కదా. తగలడు. అందరు కుర్రాళ్ళకే నేను సన్నీ లియోన్ ఫ్యాన్ సార్. సన్నీ లియోనా? ఏది చేసి చూపించా.
కుడి చేయడం దానికి ఏసీ అయినా పర్లేదు బాబు మొత్తం అరిగిపోయి